హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ సుదర్శన్. ఉత్తర భారతదేశం నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపారం కోసం వచ్చి క్రమంగా వారికంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నారు మార్వాడీలు. అయితే ఒకప్పుడు 1-2 రకాల వ్యాపారాలు మాత్రమే చేసే మార్వాడీలు క్రమంగా అన్ని రకాల వ్యాపారాల్లోకి ఎంట్రీ అయ్యారు. అయితే చాలా కాలం నుంచి వీరిని మిగతా వ్యాపార వర్తకులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్య అది తారాస్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎక్కువైపోయింది. అసలు ఈ ఉద్యమం ఎందుకు ఊపందుకోవడానికి కారణాలు, వారి చరిత్ర, తెలుగు రాష్ట్రాల్లోకి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమేం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మార్వాడి గోబ్యాక్ నినాదం ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఈ నినాదం వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నినాదానికి ప్రధాన కారణం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారాలను, ఆర్థిక వ్యవస్థను మార్వాడీలు ఆధిపత్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. స్థానిక వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వర్తకులు మార్వాడీల పోటీని తట్టుకోలేకపోతున్నారని, ఇది వారి జీవనోపాధిని దెబ్బతీస్తోందని కొంతమంది వాదిస్తున్నారు. అయితే గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ మార్వాడి వ్యాపారులు ఇప్పుడు క్రమేణా మండల స్థాయికి, గ్రామాలకు విస్తరించారని, ఇది స్థానిక వ్యాపారులకు, ప్రత్యేకించి సాంప్రదాయ వ్యాపారులు చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపణలున్నాయి. మార్వాడీలు తెలుగు రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. వీరు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ముఖ్యంగా నిజాం పాలనా కాలంలో కరువు పరిస్థితుల కారణంగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చారు. నిజాం ప్రభుత్వమే వీరి వ్యాపార నైపుణ్యాన్ని గుర్తించి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించమని వారికి బాధ్యతలు అప్పగించింది. కాలక్రమేణా వారి బంధువులు, స్నేహితులు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. ఇలా హైదరాబాద్లో గన్సీ బజార్, బేగం బజార్ వంటి ప్రాంతాల్లో ఒక శక్తివంతమైన మార్వాడీ సమాజం ఏర్పడింది. మార్వాడీలు ఇక్కడి సంస్కృతి, భాషను నేర్చుకుని స్థానికులతో కలిసిపోయారు. ఈ క్రమంలో వారు తమ సాంప్రదాయాలను కూడా నిలుపుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర ప్రజలపై తెలంగాణ వనరులు దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ మార్వాడీలపై అటువంటి ఆరోపణలు రాలేదు. మార్వాడీలు ప్రధానంగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఉన్నారు. వారు మొదట అప్పులు ఇచ్చేవారుగా, వడ్డీ వ్యాపారులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి ఆర్థిక నైపుణ్యం, వ్యాపార వ్యూహాల వల్ల తక్కువ కాలంలోనే పెద్ద వ్యాపారాలు స్థాపించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మార్వాడీల వ్యాపారాలు పలు రంగాల్లో విస్తరించాయి. ముఖ్యంగా హోల్సేల్, రిటైల్, ఫైనాన్స్, వస్త్రాలు, ఆభరణాలు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలోని అనేక ప్రముఖ వ్యాపార సంస్థలు, ఉదాహరణకు బజాజ్, బిర్లా, జేకే టైర్స్, జిందాల్, రైమండ్ మార్వాడీలవే. తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు వారి ఆధిపత్యం. అయితే మార్వాడీలు కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. వారు తమ సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇచ్చేందుకు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అనేక దేవాలయాలు, గోశాలలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల నిర్మాణాలకు వీరు విరాళాలు ఇస్తున్నారు. వారి సంస్కృతిలో దాన ధర్మాలు, సమాజానికి సేవ చేయడం ఒక భాగం. మార్వాడీలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎలా వచ్చారు, వారి వ్యాపారాలు ఎలా విస్తరించాయనేది మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎందుకు వివాదాలకు కేంద్రంగా మారుతున్నారన్న విషయాలు కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టుకొచ్చాయా, లేక నిజంగానే స్థానికులకు నష్టం కలిగించడం వల్ల అనేది కూడా తెలియాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.